మరాఠా స్టైల్‌లో శారీ కట్టుకోవడం కోసం పెళ్ళప్పుడుది ఒక చిన్న బార్డర్ శారీ తీసుకున్నా. ఈ యెల్లో చాలా బాగొచ్చిందనమాట ఫోటోకి. అలాగే ఆ బ్లౌజు, ఈ బుట్టాలేమో మీషో నుండి, నెక్ పీస్ ఏమో ఫ్రెండ్ దగ్గర కొన్నాను. అలాగే బ్యాంగిల్స్ విషయానికొస్తే నాకు వెల్వెట్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా ఇలా అన్ని మ్యాచింగ్ కలర్స్ వేసుకుంటూ ఉంటాను. మిడిల్ బ్యాంగిల్ ఏమో ఇంటి ముందుకొచ్చిన బండి దగ్గర తీసుకున్నాను. ముక్కు పోగులన్నీ కూడా మాకెక్కడ షాప్‌లో ఇటువైపున దొరకలేదు. మీషో నుండి 4 పీస్ సెట్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంకా వడ్డానం వచ్చి సింపుల్‌గా అందరం కూడా ఒక్కొక్కరికి ఒకరం హెల్ప్ చేసుకుంటూ రెడీ అయిపోయినాము. అంటే మేకప్ మ్యాన్ గానీ, బయట నుంచి రెడీ చేయడానికి గానీ, ఫోటోషూట్‌కి కోసం గానీ, అలాగే కొరియోగ్రాఫర్‌గా గానీ ఎవ్వరూ లేరండి. సెల్ఫ్‌గా అన్నీ మేమే డిజైన్ చేసుకున్నాము. ఒకరు శారీ కట్టడానికి హెల్ప్ చేస్తే, ఒకరు హెయిర్ స్టైల్, అలాగే ఇంకొకరు మేకప్, ఒకరు పారాణి పెట్టడము, అలా అలా ఒకరికొకరం హెల్ప్ చేసుకొని అందరం రెడీ అయిపోయి పర్ఫార్మెన్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. వినాయక నవరాత్రులు కాబట్టి ఫస్ట్ వినాయకుడి పాటతో మొదలుపెట్టి తర్వాత చావా నుండి అదే సంభాజీ మహారాజ్ సాంగ్ అని చెప్పాను కదా. సో ఆయారే తుఫాన్ జై భవానీ అనే సాంగ్ అనమాట. చాలా బాగా అనిపించింది. నాకు చిన్నప్పుడు స్టేజ్ ఫియర్ చాలానే ఉండేది. అంటే ఇప్పుడు కూడా ఉందనుకోండి, అంత ఏం లేదు. కొంచెం కొంచెంగా ఓకే. అప్పుడప్పుడు ఇలా పర్ఫామ్ చేస్తూ ఉంటే మనకు కూడా ఫియర్ అనేది పోతుంది. అండ్ ఇంకా మన పిల్లలు ఇంకా మనల్ని చూసి వాళ్ళు ఇంకా మోటివేట్ అవుతారు. అండ్ అందరూ ఒకటి ఏమన్నారంటే, మీరు ఈ ఏజ్‌లో కూడా మంచిగా అందరూ పర్ఫామ్ చేశారు. అండ్ ఇలా స్టైల్ శారీ కట్టుకోవడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. అండ్ మీకు ఎవరు మేకప్ చేశారు, అలాగే ఎవరు ఈ ఫోటోషూట్ అది ఎవరు చేశారని చాలా కామెంట్స్ వచ్చున్నాయన్నమాట. సో సెల్ఫ్‌గా మేమే తీసుకున్నామండి. ప్రతి ఒక్క ఫోటో కూడా ఒక్కొక్కరం కొంచెం ఓపిక్‌గా తీసుకున్నాం. అండ్ ఏంటంటే మనము మళ్ళీ మళ్ళీ ఇలా రెడీ అవ్వము. స్వామివారి దగ్గర మేము పర్ఫార్మెన్స్ అవ్వగానే కొంచెం నిమ్మలంగా మేము ప్రసాదాలు అవి తిని హ్యాపీగా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫోటోషూట్ తీసుకున్నాం అనమాట. ఈ మినీ బ్లాగ్ కోసం చాలా వెయిట్ చేశారు, చాలా కమెంట్ చేశారు. అన్నీ ఇక్కడ క్లియర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. నచ్చుంటే లైక్ చేసి, న్యూగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.